వైజాగ్ లో జరిగిన సిఐఐ పెట్టుబడుల సదస్సులో భాగంగా రాజమండ్రికి 100 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రాజమండ్రి నగర చరిత్రలో ఇదొక మైలురాయి అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జార్విన్ ఏవియేషన్ అకాడమీని శ్రీ ఫణీంద్ర అరుమిల్లి ఏర్పాటు చేయడానికి ఎంఓయూ చేసుకున్నారని ఆయన తెలిపారు. హోటల్ హాస్పిటల్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. ఈ ప్రాంతంలోని ప్రతి ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని ఈ పెట్టుబడులు రావడానికి ప్రయత్నాలు చేశామని, దీనికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎంతగానో సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 20వ తారీఖు మార్చడం జరిగింది. 20వ తారీఖు ఉదయం 9కి ఎయిర్పోర్ట్ కి రావడం, ఎయిర్పోర్ట్ నుంచి క్వారీ సెంటర్ మీదుగా లాలా చెరువు ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకొని స్టూడెంట్స్ తోటి ఇంటరాక్టివ్ సెషన్ పెట్టాం. అది పూర్తి చేసుకొని అక్కడి నుంచి నన్నయ్యకి వెళ్ళి నన్నయ్యలో కూడా 2-3 బ్లాక్స్ ఆల్మోస్ట్ 40 కోట్ల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించి అక్కడి నుంచి చెరుకూరికి వచ్చి చెరుకూరులోని తెలుగుదేశం పార్టీ ఉత్తమ కార్యకర్తలను అభినందించి తదుపరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ తోటి మీటింగ్ పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం మళ్ళా రాజమహేంద్రం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడం జరుగుతూ ఉంది. కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు శ్రీ ఫణీంద్ర అరుమిల్లి. మాది ఇక్కడ ప్రాంతమే, మాది రాజోలు. నేను చదువుకున్నదంతా రాజమండ్రి, కాకినాడ మరియు రాజోలు గ్రామాల్లో. నేను తర్వాత అక్కడి నుంచి లండన్ వెళ్ళిపోయి ఏవియేషన్ చేద్దామని, పైలట్ అవుదామని నా చిన్ననాటి కోరిక. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆపేయడం జరిగింది. ఇది 1998-99లో. ఆ రోజుల్లో నేను యంగెస్ట్ పైలట్ ఆఫ్ ద స్టేట్ కూడా రికగ్నిషన్ ఉంది నాకు అప్పుడు. కానీ నా ప్యాషన్, నా కోరిక, నా డ్రీమ్ అంతా టు బికమ్ ఏ పైలట్ ఆల్వేస్. అనుకోకుండా దాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది డ్యూ టు వేరియస్ రీజన్స్. అప్పుడు మనకి మార్కెట్ లేకపోవడం, ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా చిన్నగా ఉండటం, ఉద్యోగాలు స్కోప్ తక్కువ ఉండటం, ఫైనాన్షియల్గా అంత వైబుల్గా లేకపోవడం వల్ల నేను మధ్యలో ఆపడం జరిగింది. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఐటీ విభాగానికి వెళ్ళి లండన్ వెళ్ళిపోయి అక్కడ మాస్టర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తర్వాత IBM అండ్ హ్యూలెట్ ప్యాకర్డ్ లాంటి సంస్థల్లో లండన్లో వర్క్ చేసి, సరే మనం పుట్టిన దేశానికి ఏదో చేయాలి, మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది, యంగ్ జనరేషన్ కాబట్టి ఇండియాకి వచ్చి కంపెనీ స్టార్ట్ చేద్దాం, ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనే ఏకైక ఉద్దేశంతో 2008లో నేను ఇండియా రావడం జరిగింది. వెనక్కి హైదరాబాద్లో ఫస్ట్ నా కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటికి 17 సంవత్సరాలు అయింది. మా కంపెనీ పేరు వచ్చి జార్విస్ బిజినెస్ సొల్యూషన్స్. ఆ నేమ్తో మేము కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికి 17 సంవత్సరాలు అయింది. మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 800 మంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. మాకు అమెరికా, ఆస్ట్రేలియా, UK, హైదరాబాద్ నగరాల్లో, వివిధ నగరాల్లో మాకు ఆపరేషన్స్ నడుస్తున్నాయి. యాజ్ ఆఫ్ టుడే దగ్గర ఒక 550 కోట్ల వరకు టర్న్ ఓవర్ జరుగుతుంది అక్రాస్ ఆల్ ద కంట్రీస్. ఇప్పుడు నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఏదైతే నేను సాధించానో ఈ 17 సంవత్సరాలకి, ఎంత సాధించినా కానీ నా ఏవియేషన్ డ్రీమ్ అనేది అలాగే ఇప్పటికీ ఉండిపోయింది. స్పెషల్గా నా చిన్ననాటి జ్ఞాపకాలు, ఏవియేషన్ పైలట్ అవ్వాలనే నా కోరిక, నాకు వచ్చే కళలు, ఇవన్నీ కూడా అలాగే మిగిలిపోయినాయి. అసంతృప్తి నాకు లైఫ్ లాంగ్ మిగిలిపోయింది. గారికి ఏవియేషన్ మినిస్ట్రీ రావడంతో నాకు ఏదైనా ఏవియేషన్ రిలేటెడ్ సంబంధించిన ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో జనవరిలో నేను వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. మార్కెట్ అనాలిసిస్, మార్కెట్ రీసెర్చ్ చేయటం, వివిధ లీడర్స్ని కలవటం, వివిధ సంస్థ ప్రతినిధుల్ని అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, UKలో కానీ వేరే వేరే ఫ్లయింగ్ క్లబ్స్, ఫ్లయింగ్ ఆర్గనైజేషన్స్ అన్నీ తిరగడం జరిగింది. ఒక క్లుప్తంగా ఒక జనవరిలో ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నా, ఒక బిజినెస్ రిపోర్ట్ తయారు చేసుకుని, ఓకే ఇండియాలో FTO అంటే ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్కి నిజంగా ఒక మార్కెట్ ఉంది, పైలట్స్ కావాలి. ఎందుకంటే ఏవియేషన్ ఇండస్ట్రీ నెక్స్ట్ 5 to 7 yearsలో 2000 కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాలోకి రాబోతున్నాయి. ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్కి మనకి 15 మంది పైలట్లు కావాలి. కానీ ఇండియన్ స్టాండర్డ్లో ఈవేళ ఓన్లీ 800 పైలట్స్ మట్టుకే బయటకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్. అంటే నెక్స్ట్ 5 yearsలో మనకి 25,000 మంది పైలట్స్ షార్టేజ్ ఉంది. దానికి తగ్గ ఇండస్ట్రీ మన దగ్గర లేదు, దానికి తగ్గిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. సో ఇవన్నీ ఆలోచించి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ పెట్టాలి అనే ఒక కృత నిశ్చయంతో నేను బయలుదేరాను. అప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఎక్కడ పెట్టాలి, ఏ లొకేషన్లో పెడితే మనకి వైబుల్గా ఉంటుందనే రీసెర్చ్ మొదలు పెడితే మనకి రాజమండ్రి,
కర్నూలు, కడప, ఆంధ్రప్రదేశ్ ఎకో సిస్టంలో ఈ 3 నగరాలు ఉన్నాయి. కానీ రాజమండ్రిని ఎందుకు చూస్ చేస్తున్నాం అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి, మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, ఈ లొకేషన్లోనే ఉంటారు, ప్లస్ ఎమోషనల్గా నేను బాగా కనెక్ట్ అయిన ఊరు కాబట్టి అది ఒక రీజన్. అయితే స్టాటిస్టికల్గా రాజమండ్రి అనే ఊరికి, అనే ఎయిర్పోర్ట్కి సంవత్సరానికి 300 ఫ్లయింగ్ డేస్ అవైలబిలిటీ ఉందంటే ఆ వెదర్ కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద వెదర్ మనకి 365 డేస్లో 300 డేస్ మనం ఫ్లయింగ్ చేయగలిగే కెపాసిటీ రాజమండ్రి ఎకో సిస్టమ్కి ఉంది. సో ఆ రీజన్ తోటి రాజమండ్రిలో పెట్టాలి అని నిశ్చయించుకున్న తర్వాత వేరే వాళ్ళ ద్వారా ప్రయత్నించడం జరిగింది. నాకు ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో తెలిసినా కానీ స్నేహపూర్వకంగా హాయ్ హలో అని మాట్లాడుకుంటాం వరకే ఉన్న చనువుతోటి ముందుకెళ్ళలేకపోయాం. బట్ జూన్లో ఎప్పుడైతే నేను ఈ ఐడియాని, జూలైలో ఎప్పుడైతే ఈ ఐడియాని మన ఎమ్మెల్యే గారికి చెప్పానో వెంటనే మేము ఇద్దరం బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది. దీన్ని ఎలా డెవలప్ చేయాలి, ఆయన ఫస్ట్ అడిగిన క్వశ్చన్ రాజమండ్రిలో మనం ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం, దీని ఎకో సిస్టమ్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా ఆయన పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది ఆయన ఆఫీస్లో.